5 కోట్ల రూపాయల టర్నోవర్ చేసి ఉండాలి. షూలు సప్లై చేసి ఉంటే 20 కోట్ల రూపాయల టర్నోవర్ చేసి ఉండాలి. అదేవిధంగా బ్యాంకు నుంచి 50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలో ఉండే చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఔత్సాహిక యువకులు, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటే చెర్లపల్లిలో ఉండే కంపెనీలు, ఐడిఏ బొల్లారంలో ఉండే కంపెనీలు, పాష మైలారంలో ఉండే కంపెనీలు, దండు మల్కాపూర్లో ఉండే చిన్న చిన్న కంపెనీలు, వీళ్ళు ఎన్నడూ 50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికేట్ వీళ్ళు బ్యాంకులో ఎందుకు ఇస్తాయి? వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఒక జిల్లాను యూనిట్గా తీసుకుంటారు, ఒక మండలాన్ని యూనిట్గా తీసుకుంటారు, లేకపోతే ఒక 2-3 జిల్లాలు కప్పి ఒక యూనిట్గా తీసుకుంటారు. ఏకంగా రాష్ట్రం మొత్తం కూడా ఒకటే యూనిట్గా పెట్టి దాదాపుగా మొదటి దశలోనే 1000 కోట్లు, మళ్ళీ రెండవ దశ రాబోతున్నది. దాంట్లో కూరగాయలు, గుడ్లు. ఇంతకుముందే నేను పోయిన సంవత్సరం కూడా చెప్పిన, అదృష్టవశాత్తు తెలంగాణ హైకోర్టు ఈ జియో నెంబర్ 17ను మాడిఫై చేయమని చెప్పింది. అయినా కూడా గవర్నమెంట్ కావాలని మొండిగా మొద్దు నిద్ర వదలలేదు. కావాలని వాళ్ళ అస్మదీయులకే టెండర్లు ఇవ్వాలని వాళ్ళనందరినీ కూర్చోబెట్టి వాళ్ళతోనే ఈ టెండర్ కండిషన్లన్నీ రాపిచ్చి, ఇగో ఇక్కడ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అని పెట్టినరు. నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే దీంట్లో పాల్గొనే విధంగా, అంటే వాళ్ళ దృష్టిలో ఏవో కంపెనీలను తీసుకురావాలని బలమైన కోరిక, బలమైన కుట్ర ఉన్నది. తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా మంచిదే. మరి సిగ్గు లేకుండా ఆనాడు చేవెళ్ళ డిక్లరేషన్లో ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? మీరు 18% ఎస్సీలకు ఇస్తామన్నారు, 12% ఎస్టీలకు ఇస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పిండ్రు మీరు? 42% బీసీలకు ఇస్తామన్నారు. మరి ఇక్కడ పోయిన ఈ వర్గాలు, ఈ స్కూళ్ళలో చదువుతున్నది ఆ వర్గాల పిల్లలే కదా, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. 45 రోజుల లోపలనే మొత్తం సప్లై చేయాలంట. చిన్న చిన్న ప్లేయర్స్ ఎక్కడి నుంచి చేస్తారు? ఏడుకెళ్ళి తీసుకొస్తారు. వాళ్ళకు మీరు ఇన్ని కండిషన్స్ పెడితే వాళ్ళు ఏ విధంగా సప్లై చేస్తారు? అసలు ముందు క్వాలిఫై గారు.